దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా. వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN1. కేసులు పెరిగితే నైట్ కర్ఫ్యూ తప్పదు. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు. యూపీలో కరోనాతో 5 మృతి, కేరళలో 7 మృతి. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం RT-PCR టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదైంది. 3 ఏళ్లు ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. భారత్తో పాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్ కలకలం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్ బారిన పడగా 3 మరణించారు. ప్రస్తుతం 4170 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్తో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మరో 2 జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో వ్యక్తి ఆసుపత్రిలో చేరగా సమస్య తీవ్రం కావడంతో మరణించాడు. మృతుడికి కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. తెలంగాణలోనూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్లోని అత్యధికంగా 45 మంది వైరస్ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్టులు పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.